అందరికీ శుభోదయం అండి. నేటి సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. సుకన్యలో మరింత రాబడి, వడ్డీ రేటు 0.20% పెంపు, 3 ఏళ్ల టైం డిపాజిట్లోనూ పెరుగుదల. జార్ఖండ్లో 50 ఏళ్లకే పెన్షన్, గిరిజనులు దళితులకు పెన్షన్ అర్హత వయసును జార్ఖండ్ ప్రభుత్వం 60 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గించింది. ట్రంప్నకు మరో షాక్, మెనో రాష్ట్రం ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బ్యాలెట్ నుంచి ట్రంప్ పేరును తొలగిస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ప్రపంచంలోకెల్లా సంపన్నురాలు, లో రియల్ వ్యాపార సామ్రాజ్య వారసురాలు ఫ్రాంకోయిస్ మేయర్ ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళగా చరిత్ర సృష్టించారు. ఆవిష్కరణల ఏడాది, ప్రపంచవ్యాప్తంగా 2023లో జరిగిన టాప్ 10 శాస్త్ర సాంకేతిక పర్యావరణ పరిమాణాల గురించి క్లుప్తంగా. గువ్వలగుట్టకు కృష్ణా నీరు, నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని గువ్వలగుట్ట గ్రామానికి కృష్ణా నీటిని అందించేలా కసరత్తు చేస్తున్నట్లు ప్యానల్ స్పీకర్ దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు తెలిపారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న కిడ్నీ రాళ్ల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు. అటెన్షన్ ఉంటే టెన్షన్ ఎందుకు, వాటిని కూల్చాల్సిందే. మేడిగడ్డలో 3 పేర్లు, 3 రేడియేషన్ గేట్లు, 3 స్లాబ్లను తొలగించాల్సిందే. మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ ఎల్లడి. 7వ నెంబర్ బ్లాక్లోని 18, 19, 20వ నెంబర్ పేర్లు పూర్తిగా కూల్చేయాలి. కూల్చేతుకు 3 ప్రత్యామ్నాయాల పరిశీలన. కొత్త బ్లాక్ నిర్మాణానికంటే కూల్చేతకు అధిక సమయం పడుతుంది. బ్యారేజ్ ఎందుకు కుంగిందో తెలుసుకోవడానికి త్వరలో పరీక్షలు. ప్రాణహిత చేవేళ్ల పునరుద్ధరణ. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ ఎల్లడి. కాళేశ్వరం ప్రాజెక్టులోనూ అవకతవకలపై జ్యుడిషియల్ విచారణ. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన రాష్ట్ర మంత్రుల బృందం. మేడిగడ్డ బ్యారేజీపై 20వ నెంబర్ పేరు వద్ద కుంగిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న మంత్రులు పొన్నం శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి ఉత్తమ్, ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఈఎన్సీ మురళీధర్. ప్రజల దృష్టి మళ్లించడానికే డ్రామా. బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి ధ్వజం. కాంగ్రెస్కు 2, బీఆర్ఎస్కు 1. వచ్చే మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో దక్కే స్థానాలు ఇవే. 4వ నామినేషన్ వేస్తేనే ఎన్నిక, లేదంటే 3 ఏకగ్రీవమే. ఒక అభ్యర్థి గెలిచేందుకు 30 ఓట్లు అవసరం. 3కి 90 పోను, మిగిలింది 29 ఓట్లు. అందులో కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్వి 9. 4వ అభ్యర్థిని నిలబెట్టాలంటే మిగిలిన పార్టీల మద్దతు అనివార్యం. ఎంఐఎం బీఆర్ఎస్ వైపు మళ్ళిన కోటాకు తక్కువ పడనున్న ఓట్లు. బీజేపీ గైర్హాజరైన కోటా ఓట్ల సంఖ్య 28. ఏకగ్రీవానికే ఎక్కువ ఛాన్స్. 3 నుంచి లోక్సభ సన్నాహక భేటీలు. షెడ్యూల్ విడుదల చేసిన బీఆర్ఎస్. తెలంగాణ భవన్లో 21 వరకు వరుస సమావేశాలు. హాజరు కానున్న పార్లమెంట్ నియోజకవర్గంలోని ముఖ్య నేతలు. ఇప్పుడైనా సర్దుకుంటారా, కుదురుకొని సమన్వయంతో పనిచేస్తారా? అమిత్ షా క్లాస్తోనైనా మార్పు వస్తుందా? బీజేపీ రాష్ట్ర శ్రేణుల్లో ఇప్పుడు ఇదే చర్చ. అసెంబ్లీ ఫలితాల సమీక్ష, లోక్సభ ఎన్నికల దిశానిర్దేశం సందర్భంగా షా వ్యాఖ్యలతో కలకలం. ఆ ముగ్గురితో విడిగా భేటీ. డామిట్ కథ అడ్డం తిరిగింది. నితీష్ను తప్పించబోయి చిత్తైన లలన్ సింగ్. సీఎంగా తేజస్వి, తనకు రాజ్యసభ సీటు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్తో రహస్య ఒప్పందం. జేడీయూ ఎమ్మెల్యేల ఫిరాయింపునకు స్కెచ్. పదవి లాక్కొని తిరుగుబాటును మొగ్గలోనే తుంచేసిన నితీష్. అసోంలో ఇక శాంతి పవనాలు. నేడు అయోధ్యకు మోదీ. 1450 కోట్లతో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఆధునీకరించిన రైల్వే స్టేషన్ను ప్రారంభించనున్న ప్రధాని. ఎయిర్పోర్ట్కు మహర్షి వాల్మీకి పేరు.
రైల్వే స్టేషన్కు అయోధ్య ధామ్ జంక్షన్గా నామకరణం. విద్యుత్ ఏలుగుల్లో అయోధ్య రైల్వే స్టేషన్ సమాప్తం.